హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. ఈరోజు మన డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న న్యూ మూవీ స్పిరిట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇంకా ఆలస్యం ఎందుకు, లెట్స్ స్టార్ట్ ద వీడియో. వీడియోలో వెళ్ళడానికి ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హాలీవుడ్ డార్లింగ్ మరియు డాషింగ్ డైరెక్టర్ అయిన సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం ప్రభాస్తో స్పిరిట్ అనే సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. స్పిరిట్ సినిమా సందీప్ రెడ్డి భద్రకాళి పిక్చర్స్ బ్యానర్పై నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ ఇతర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. సందీప్ రెడ్డి ప్రీ ప్రొడక్షన్ పనులను సైలెంట్గానే మొదలుపెట్టాడు. ఇందులో భాగంగా క్యాస్ట్ అండ్ క్రూని సెట్ చేసే పనిలో పడ్డాడు. అయితే స్పిరిట్లో ప్రభాస్కి విలన్గా కాలీవుడ్ స్టార్ హీరో అయిన విజయ్ సేతుపతి సెలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ఇప్పటికే విజయ్కి సందీప్ రెడ్డి స్పిరిట్ స్టోరీని వినిపించగా విజయ్ కూడా వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం. స్పిరిట్ షూటింగ్ జూన్లో మొదలు కానుంది. దీంతో 90 రోజుల పాటు ముంబై, హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో షూటింగ్ చేయనున్నారు. అయితే స్పిరిట్లో విజయ్ సేతుపతి విలన్గా నటిస్తున్నట్లు న్యూస్ రావగానే స్పెషల్ వీడియోలో అప్పటికే హైప్ మొదలైంది. ఎందుకంటే విజయ్ సేతుపతి గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్తో పేట మరియు షారుఖ్ ఖాన్తో జవాన్, వైష్ణవ్ తేజ్తో ఉప్పెన, కాలీవుడ్ స్టార్ హీరో అయిన విజయ్తో మాస్టర్ తదితర హీరో సినిమాల్లో విలన్గా నటించాడు. ఈ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ని అందుకున్నవి. ప్రభాస్కి ఉన్న క్రేజ్కి విజయ్తో సినిమా అంటే బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుంది అని ప్రభాస్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. కానీ స్పిరిట్లో విజయ్ విలన్గా చేస్తున్నట్లు వచ్చిన వార్తలపై ఇంకా క్లియారిటీ రావాల్సి ఉంది. ఈ విషయం ఇలా ఉండగా విజయ్ సేతుపతి నటించిన మహారాజ్ సినిమా విడుదలపై పార్ట్ 2 తెలుగులో విడుదల అయిన వెంటనే ఫ్యాన్స్ని ఆకట్టుకుంది. ప్రస్తుతం విజయ్ సేతుపతి భాష సంబంధం లేకుండా తన సినీ పరిశ్రమలతో నటిస్తున్నాడు. ఇలాంటి మరిన్ని వీడియో కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ ఒపీనియన్ని కమెంట్లో తెలియజేయండి.